Well, hello there. It's me, Aditya, and welcome to Aditya. And here's my review of the film Peddi. Peddi నేను June 4th 7:15 PMకి చూసాను అనమాట. ఐ నో లేట్ అయింది రివ్యూ అని, సో ఇప్పుడు వెంటనే చేసేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పొద్దున్నే నేను ఒక ట్వీట్ చూశాను బుచ్చిబాబు గారిది. కొన్ని ప్రాబ్లమాటిక్ సీన్స్ ఉన్నాయి పెద్దిలో, థ్యాంక్ యూ సో మచ్ అడ్రస్ చేసినందుకు, ఐ రెస్పెక్ట్ ఉమెన్ అది ఇది అని చాలా చెప్పి లాస్ట్లో సారీ థ్యాంక్ యూ అని చెప్పి కొన్ని పోర్షన్స్ డిలీట్ చేశారని. ఇప్పుడు నేనేం చెప్తానంటే, నేను డిలీట్ చేయని పోర్షన్ సినిమా చూసాను. ఎందుకంటే ఫస్ట్ డే 7:15 PM షో చూసాను. సినిమా చూసాక నాకేమనిపించింది అంటే, అసలు ఫస్ట్ థింగ్ సినిమా ట్రైలర్ చూసాక నాకు సినిమా నచ్చదు. ఎందుకంటే నాకు ట్రైలర్ నచ్చలేదు కాబట్టి సినిమా ఇట్స్ గోయింగ్ టు బి అ బ్యాడ్ ఫిల్మ్ అనుకుని నేను వెళ్ళాను. ఐ వాజ్ అ బిట్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉప్పెన సినిమా నాకు అస్సలు నచ్చదు. వెరీ ఆనెస్ట్లీ నాకు ఉప్పెన సినిమా నచ్చదు. ఈ సినిమా కూడా బుచ్చిబాబు గారు ప్లస్ ద ట్రైలర్ కట్ వాస్ బ్యాడ్. సో గాడ్ చాలా స్కెప్టికల్గా, చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఎక్స్పెక్టేషన్స్ని పక్కన పెట్టేస్తే మూవీ యాజ్ అ హోల్ నాకైతే యావరేజ్ టు అబవ్ యావరేజ్ అనిపించింది. లైక్ ఓకే, అబవ్ యావరేజ్ మూవీ అని చెప్తాను నేను. ఎందుకంటే సినిమాలో ఫస్ట్ థింగ్ లవ్ స్టోరీ ఈజ్ అట్రోషియస్. అసలు వర్స్ట్. నేను అసలు డిలీట్ చేయని వర్షన్ చూశాను కాబట్టి వర్స్ట్, చెత్త, చాలా పెద్ద చెత్త. అసలు నాకు కోపం వచ్చింది అది చూస్తూ. ఐడియాలజీ ప్లస్ హీరో చేసేదే బొక్కలో పని, దానికి సెకండ్ హాఫ్లో ఒక జస్టిఫికేషన్ కూడా ఇస్తారు. అట్రాషియస్ చెప్తున్నాను కదా, దట్ వాజ్ సో బ్యాడ్. అసలు నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే, ఎలా ఒప్పుకున్నారు హీరో గారు, ఎలా ఒప్పుకున్నారు హీరోయిన్ గారు, ఎలా ఒప్పుకున్నారు డైరెక్టర్ గారు ఇది రాద్దాం అన్నట్టు. ఎవ్రీ వన్ హూ వాజ్ ఇన్వాల్వ్డ్ లైక్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్ ఆర్ ఈవెన్ ఆ సీన్ జరుగుతున్నప్పుడు, ఐ బ్లేమ్ ఎవ్రీ వన్. చాలా తప్పు. దట్ వాజ్ హారిబుల్. దిస్ బీయింగ్ సెడ్, ఇప్పుడు నాకు సినిమాలో అస్సలు నచ్చని విషయాలు ఏంటంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్లఫే బేసిక్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఇది యాక్చువల్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక డెత్ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ రిలేటెడ్ వెళ్తుంది. సెకండ్ హాఫ్ సినిమా అమ్మ ఏదో లేస్తోంది, లైక్ ఒక సీన్ చాలా బాగా పడుతుంది. నెక్స్ట్ సీన్కి సినిమా లేస్తోంది అనగానే జాన్వీ కపూర్ గారు వస్తారు. అదే మళ్ళీ ఇంకా సినిమా లేస్తోంది అనగానే హెల్లెల్లో పాట ఐటమ్ సాంగ్ వస్తుంది. అదే మళ్ళీ ఇంకా సినిమా లేస్తుంది అన్న క్లైమాక్స్ వస్తుంది. అండ్ నాకు ఈ సినిమా క్లైమాక్స్ నచ్చలేదు. ఎందుకంటే ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే రన్నింగ్ రేస్, దాని పేరు మర్చిపోయి కానీ ఏముంటుందో, ఆ రన్నింగ్ కాంపిటీషన్ సీన్ ఏదైతే ఉంటుందో, ఇది నాకు ఫస్ట్ థింగ్ అస్సలు నచ్చదు. ఎందుకంటే మీరు కుస్తీ తీసుకుంటే దాంట్లో కొంచెం స్కిల్ వాడి గెలిచారు అంటే ఓకే, అది కూడా ఇద్దరు కుస్తీ పీపుల్ని పంపిండి నేను ఇద్దరిని కొట్టేస్తా అంటే అది మరీ అనిపించింది నాకు. ఇక్కడ పోనీ కుస్తీలో స్కిల్ అన్నది ఉంటుంది, రన్నింగ్ అంటే స్పీడ్ మీద ఉంటుంది. అది నువ్వు ఫాస్ట్గా పరిగెత్తాలి. నువ్వు ఒక్కసారి పడిపోయాక అంతమంది నీ ముందరు ఉన్నాక నువ్వు అందరినీ దాటుకుని వెళ్ళి ఫస్ట్ వెళ్ళావంటే అబ్బా టూ మచ్ అనిపిస్తుంది నాకు. సో నాకు ఈ సినిమా క్లైమాక్స్ బేసిక్లీ చెప్పాలంటే నచ్చలేదు. దానికి ముందు కొన్ని పోర్షన్ సినిమా చాలా బాగా లేస్తుంది అనగానే చెప్పా కదా, మధ్యలో జాన్వీ కపూర్ గారు సీన్ వస్తుంది. ఆవిడ ప్రతి ఒక్క సీన్ని ట్రిమ్ చేసేస్తే సినిమాలో అస్సలు ఫరక్ పడదు. లిటరల్లీ నథింగ్. ఆవిడ్ని సినిమా నుంచి తీసేసిన సినిమాకి రన్ టైం తగ్గుతుంది, కానీ సినిమాలో స్టోరీ ఒక్క పాయింట్ కూడా ఏదో మిస్ అయిందే, ఇక్కడ కొంచెం ఏదో కట్ చేసినట్టు అనిపించదు మీకు. నిజం చెప్తున్నా, ఆవిడ ఉన్న సీన్స్ అసలు స్టోరీ కదలదు. స్టోరీ లేని సీన్స్ అన్నీ ఆవిడ ఉంటారు. అండ్ దానితోడు మన పేరు మర్చిపోయి కానీ సమ్ దివ్యాందు అనుకుంటా, మన ప్యార్ కా పంచనామాలో లిక్విడ్ క్యారెక్టర్ వేశారు. ఎందుకు? ఓన్లీ క్వశ్చన్, ఎందుకు అసలు ఈ సినిమా మీరు ఎందుకు చేశారు? జాన్వీ కపూర్ గారు, ఈ ప్యార్ కా పంచనామాలో లిక్విడ్ గారు, అండ్ టు దట్ పాయింట్ ఈవెన్ బొమ్మన్ ఇరానీ గారు, వీళ్ళు ముగ్గురిని మీరు సినిమాలోంచి తీసేసినా మీకు సినిమాలో ఏ ఫరక్ ఉండదు. ఈ సినిమాని మీరు నాన్ లీనియర్గా, లైక్ ఒక మనిషి ఇంకో మనిషికి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు తీయకుండా లీనియర్గా ఒక స్టోరీ తీసేసిన సినిమాలో ఏమయ్యేది కాదు. ఒక ఒలింపిక్స్ కాన్సెప్ట్ కొంచెం చూపిస్తారు, అది మీరు చూపించకపోయినా సినిమాలో పెద్దకి దానికి సంబంధమే ఉండదు. సో ఈ 3 క్యారెక్టర్లు వేస్టెడ్ సినిమాలో అసలు. అండ్ క్రికెట్ సీన్స్ కూడా ఎంత అతిగా చూపిస్తారంటే సినిమాలో అసలు. రామ్ చరణ్ గారు 6 బాల్లో 6 సిక్స్లు కొట్టే కెపాసిటీ ఉంటుంది. ఓకే, మేబీ స్కిల్ఫుల్ ప్లేయర్ అనుకోవచ్చు. అది కూడా ఎంత అసహ్యంగా కొడతారంటే, ఇలా వెనక్కి 720 degreesలో తిరిగి ఇలా నో లుక్ షాట్. ఎంత అసలు సింగిల్స్ ఉండో డబుల్స్ ఉండో, ఫ్రంట్ ఫుట్ ఎంత టూ మచ్గా చూపిస్తారంటే క్రికెట్ సీన్లో. కొట్టేదే టూ మచ్ అంటే, కొడితే స్టేడియంకి అవతల 3 స్టేడియంలు అవతల సంథింగ్ ఏదో చూపిస్తారు. ఎంత దూరం వెళ్ళిపోయింది, సచ్ అ ఫ్యాబ్యులస్ ప్లేయర్ అన్నట్టు. మరీ అతి చెప్తున్నా కదా, క్రికెట్ సీన్లు చాలా అతిగా చూపిస్తారు సినిమాలో. దానికి తోడు సినిమాలో హీరో క్రికెట్లో ద బెస్ట్, మళ్ళీ కుస్తీలోకి వెళ్తే కుస్తీలో కూడా ద బెస్ట్, ప్లస్ రన్నింగ్లోకి వెళ్తే రన్నింగ్లో కూడా ద బెస్ట్. ప్రతి దాంట్లోనూ ద బెస్టే హీరో. ప్రతి దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. స్ట్రగల్ ఉండదు, ఏముండదు. డైరెక్ట్ ఇలా 1 by 1 అలా ఎదుక్కుంటూ వెళ్ళిపోతాడు. ప్రతి ఒక్క స్పోర్ట్లోనూ ఈజ్ ద గ్రేటెస్ట్. మళ్ళీ విగ్రహాలు కడతారు.
చెప్తాను కదా, ఇదంతా మరీ అతి చూపిస్తారు అసలు సినిమాలో. నాకు ఈ బిట్ అంతా అసలు ఎక్కదు. 3 hours 9 minutes రన్ టైం అవసరం లేదు ఈ సినిమాకి. మీరు ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్కి స్టోరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక గంట సేపు లేపేయచ్చు సినిమాలోంచి. అండ్ మిగతా కొన్ని సీన్లు స్టోరీ కదా లీడ్ అవుతూ చేయొచ్చు. సో గంట లేపేస్తే 2 hours 9 minutes మూవీ. కొంచెం లీడింగ్ సీన్లో ఆ కనెక్టివిటీ ఇష్యూస్ కొన్ని పెట్టుకుంటే వెళ్తే ఒక 2 hours 25 minutes, 2 hours 30, 2 hours 20 ఫర్ గుడ్ మెజర్ చెప్తా, లేదా 2 hours 25 minutesలో అయిపోయింది సినిమా. 3 hours 9 minutes అంత స్కోపే లేదు సినిమాలో. అండ్ అసలు ఆ ఊరినే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. ఒక్కసారి మీరు ఈ సినిమాలో రామ్ చరణ్ గారి పేరు ఇంకా జగపతి బాబు గారి పేరు కాకుండా ఇంకొక క్యారెక్టర్ పేరు చెప్పండి సినిమాలో. జాన్వీ కపూర్ గారి పేరు కూడా నాకు గుర్తులేదు ఈ సినిమాలో. యాక్చువల్లీ నాకు గుర్తులేదు ఆవిడ పేరు ఏంటో. అది కాకుండా వరల్డ్ని ఎస్టాబ్లిష్ చేయరు. లైక్ ఆ ఊరేంటి, వాళ్ళ బాధల్ని చెప్తారు, ఎలా స్ట్రగుల్ అవుతున్నారు అంటే నడుచుకుంటూ వెళ్తారు అంతే. ఎక్కువ లోపలికి తీసుకెళ్లరు. అదంతా చెప్తున్నాం కదా, లవ్ స్టోరీ మీద పెట్టిన ఫోకస్ ఏదో అది పార్ట్ మొత్తం ట్రిమ్ చేసేసి దీని మీద కొంచెం రాసి ఉంటే ఇన్ ద రిమైనింగ్ టైం చాలా బాగుండేది. ఒక్క పేరు సరిగ్గా గుర్తుండదు అపార్ట్ ఫ్రమ్ జగపతి బాబు గారు అండ్ రామ్ చరణ్ గారు. ఈ వాళ్ళ బాధలు ఏంటి, ఎవరు ఇన్ఫాక్ట్ ఉపేంద్ర గారు, వాట్ విజన్ వాట్ థాట్ ఉపేంద్ర గారు సినిమాలో లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమే ఉంటారు. ఆయన పేరేంటో కూడా తెలియదు మనకి. సో చెప్తున్నా కదా, ఊర్లో ఉన్న వాళ్ళని చూపిస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు, వాళ్ళ పేర్లు సరిగ్గా గుర్తుండవు, ఆ ఊరిని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇప్పుడు ఏం నచ్చింది సినిమాలో అంటే ఫస్ట్ థింగ్ బీజిఎం అయితే సినిమాలో చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ గారు బీజిఎం బాగుంది, నాకు పాటలు నచ్చే సినిమాలో. రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే అసలు నో వర్డ్స్, అంతే సూపర్. ఆయన యాక్టింగ్ చాలా బాగుంది సినిమాలో, మ్యూజిక్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొన్ని కుస్తీ సీన్స్ అవన్నీ చెప్పే కదా, సినిమా ఒక పాయింట్కి రేజ్ అవుతుంది, లేస్తుంది అనగానే ఒక బ్యాడ్ సీన్ పడుతుంది. సెకండ్ హాఫ్ సినిమా నాకు కొంచెం బాగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు మిడ్, బిలో యావరేజ్ టు యావరేజ్ ఫస్ట్ హాఫ్, డీసెంట్ సెకండ్ హాఫ్. ఓవరాల్ ఓకే నేను చెప్తున్నారు, యావరేజ్ టు అబవ్ యావరేజ్. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ లైక్ ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది, ఒక ట్రైన్ సీన్ ఉంటుంది. ఈ బిట్, ఈ ఎమోషన్కి నేను కనెక్ట్ అయ్యాను. నేను డెఫినెట్లీ ఆ బిట్ ఆఫ్ ద మూవీకి డెఫినెట్లీ నేను కనెక్ట్ అయ్యాను. కొన్ని కుస్తీ సీన్స్ అవన్నీ బాగా చూపించారు, మ్యూజిక్తో ఎలివేషన్ బాగుంది. సో 1 point ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ ద సెకండ్ హాఫ్ నేను బాగా ఎంజాయ్ చేశాను. అదే మళ్ళీ పడిపోద్ది సినిమా. సో ఆ బిట్ ఏదైతే ఉంటుందో లైక్ ద కుస్తీ సీక్వెన్సెస్, ఇంకా హాస్పిటల్ సీక్వెన్స్, అదే మనకి ఊర్లో ప్రాబ్లం, ఒక ట్రైన్ కావాలి, ఈ బిట్ అంతా జగపతి బాబు క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఒక బిట్ ఆ ఊరికి చేస్తున్న పోరాటం పాయింట్ ఏదైతే ఉందో ఒక పాయింట్ వరకు నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. నాకు ఒక పాయింట్ వరకు సినిమా బాగా నచ్చింది. బట్ అగైన్ చెప్పాక లేస్తుంది అనగానే జాన్వీ కపూర్ గారి సీన్ వస్తుంది, జస్టిఫికేషన్ సీన్, వర్స్ట్ సీన్ అది. అదే హెల్లెల్లో పాటు వస్తుంది, అదే క్లైమాక్స్. అండ్ నాకు క్లైమాక్స్ అసలు నచ్చలేదు. సో ఓవరాల్ పెద్ద నా దృష్టిలో వాజ్ ఓకే అబవ్ యావరేజ్ ఫిల్మ్. రేటింగ్ నేనైతే 2.75 ఇస్తాను. బట్ అగైన్ 2.75 ఇస్ నాట్ అప్ టు ద మార్క్. ఒక పెద్ద హీరో సినిమా వస్తుంది, పాన్ ఇండియా సినిమా అంటేనే ఈ మధ్య అసలు గుడ్ సినిమా నాకైతే ఏమనిపించలా. వెరీ ఆనెస్ట్లీ సీనియర్ యాక్టర్స్ని పక్కన పెట్టేస్తే Tier 1 హీరోస్ సినిమాలు ఈ మధ్య ఏమొచ్చినా నన్ను అన్నీ డిసప్పాయింట్ చేస్తుంది. అయితే యావరేజ్ అనిపిస్తుంది లేదా బ్యాడ్ అనిపిస్తుంది. అప్ టు ద మార్క్ ఏంటి, 3 out of 5 ఇస్ ద మార్క్. అది పాసింగ్ మార్క్. అక్కడంటే డీసెంట్ ఉంది సినిమా, మీరు డీసెంట్ సినిమాలో తీయలేకపోతున్నారు. నేనేం చెప్పాలి, ఇంకా ఏ సినిమా తీసుకోండి, అట్లీస్ట్ నా వరకు నేను మాట్లాడతా. స్టార్టింగ్ సలార్ తర్వాత నాకు ఒక్క పెద్ద హీరో సినిమా నచ్చలా. గుంటూరు కారం, దేవరా, పుష్ప 2, ఓజీ కూడా అంతే, అంతంత మాత్రం నాకు అది. రాజాసాబ్, పెద్ది, గేమ్ చేంజర్, ఇవన్నీ హరిహర వీరమల్లు, ఇవన్నీ లైక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మంచి సినిమాలు తీయండి. ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటేనే ఇట్స్ ఈదర్ గోయింగ్ టు బి మిడ్ ఆర్ బ్యాడ్ అనిపిస్తుంది నాకు. అప్ టు ద మార్క్ ఈ సినిమా కూడా కాదు, బట్ కంపారిటివ్లీ పాత సినిమాలతో చూసుకుంటే దిస్ వాజ్ అ బెటర్ ఫిల్మ్. స్కోప్ ఉన్న సినిమా చెప్తున్నా కదా, జాన్వీ కపూర్ గారి సీన్స్ అన్నది ఇదని అసలు చాలా ఏదేదో ఇస్తారు, సైడ్ ట్రాక్ అయిపోద్ది సినిమా. ఓవరాల్ ఇట్ వాజ్ అన్ అబవ్ యావరేజ్ ఫిల్మ్ నా దృష్టిలో. ఇప్పుడు సీన్స్ కొన్ని తీస్తారట, ఒకవేళ మీరు ఇప్పుడు వెళ్తుంటే అరే లవ్ ట్రాక్ బాగానే ఉంది కదరా అని అనుకోకండి, థియేటర్లో చూసి ఫ్రస్ట్రేట్ అయింది మేము. సో దిస్ ఇస్ మై రివ్యూ ఆఫ్ పెద్ది. మీకేమనిపించింది కింద కామెంట్స్లో రాయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో రివ్యూతో మీ ముందుంటా. అంటిల్ దెన్ బై, సబ్స్క్రైబ్.